నమస్తే ఫోకస్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఎల్లారెడ్డిపేట గ్రామంలో పందుల పిడతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్తులు సోమవారం రోజున గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా స్థానిక సర్పంచ్ కార్యదర్శి లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్కు వారి గోడును వెళ్లబూసుకున్నారు. గ్రామంలో పందులు పంట పొలాలతో పాటు కాలనీలో తిరగడం వల్ల విషజ్వరాలకు గురై ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు జూనియర్ అసిస్టెంట్తో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా డిఎల్పిఓ మల్లికార్జున్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి మార్పు రాకపోవడంతో గ్రామస్తులు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పందులను నామమాత్రంగా పట్టుకొని కేవలం పేపర్ స్టేట్మెంట్లకే పాలక వర్గ సభ్యులు పరిమితమయ్యారని వారు ఈ సందర్భంగా అన్నారు. ఇదిలా ఉండగా ప్రజల చేత ఎన్నుకోబడిన వార్డు మెంబర్లు కనీసం వారి వార్డుల్లో ఉన్న సమస్యలను చెప్పినా కానీ ఏ ఒక్కటి తీర్చడం లేదని, గ్రామ సభలకు డుమ్మా కొట్టిన వార్డు సభ్యులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. వాళ్ళ 15 రోజులకు పర్సనల్గా కాల్ చేసినాం. వాళ్ళు కూడా ఇచ్చారు. మొత్తం నాశనం చేస్తున్నాయి సార్. మా చుట్టుపక్కల అయితే గల్లి మొత్తం నాశనం అయితే చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం రోగాలు బయట పడుతున్నాయి. ఒకసారి కాల్ చేయండి. మేము ఇక్కడ అందరం వచ్చింది ఇంతకుముందు కాల్ చేసినాం సార్. కాల్ చేస్తే మేము 2 రోజులు 3 రోజులు అని అంటున్నాం. మొత్తం పందులు చుట్టూ గల్లి మొత్తం నాశనం అయిపోతుంది. పొలాలు నాశనం చేస్తున్న చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం రజక గల్లి కాలు ఇబ్బంది అయిపోతుంది. ఇళ్ళ పడి కాలు ఉందన్నట్టు ఇక అన్ని చేసి లేదు, కనీసం పట్టించుకున్నాడు అనేది లేదు. గ్రామ పంచాయతీలో మేము గల్లి మొత్తం మా ఓటర్లు మొత్తం వచ్చి ఇక్కడ ఫోటో పెడతాం. రెస్పాన్స్ అనేది లేదు. కనీసం జవాబు కనీసం వాడి గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు మా గల్లీలకు వచ్చింది లేదు. అసలు వెనకాల